అస్మద్గురుభ్యో నమః. నాకన్నా పెద్దవారైనటువంటి అన్నయ్యలకి, అక్కయ్యలకి నమస్కరిస్తూ, నాకన్నా చిన్నవారైనటువంటి చెల్లెళ్ళు, తమ్ముళ్ళకి ఆశీస్సులు అందజేస్తూ, ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఆల్కాట్ గారి మాటల్లో అని బీసెంట్ గారి దివ్య జ్ఞాన సేవ అనే టాపిక్ గురించి మాట్లాడమన్నారు. ప్రయత్నం చేస్తాను. ఈ ప్రారంభం అక్కా చెల్లెలు ఎందుకన్నానంటే, మనం చేసుకున్న ఉత్సవాలు సౌభ్రాత్ర వారోత్సవాలు కదా, అందుకని ఆ అలా సంబోధనతో ప్రారంభం చేశాను. మనలో ఈ సోదరత్వపు భావన ఎల్లప్పుడూ మన హృదయాల్లో ఉంటుందని మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకోనక్కర్లా. మనం మన భారతదేశంలో పుట్టిన ప్రతి వాళ్ళకి ఇది పుట్టుకతో వచ్చినదే. అందరూ సోదర సమానులేని మన చిన్నప్పుడే తల్లిదండ్రులు చెప్తూ ఉండేవారు. స్కూల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అందరూ మనం వేరు వేరు వాళ్ళు అవ్వచ్చు, కానీ అందరూ అన్నదమ్ములు, అక్క చెల్లిలాగా ఉండండి, కొట్టుకోకండి, కలిసిమెలిసి ఉండండి, కలిసిమెలిసి ఆడుకోండి అని చిన్నప్పటి నుంచి చెప్తున్న మాటే. దాన్ని మళ్ళీ మళ్ళీ మనం అందరం చెప్పుకోకర్లా. అందులో ఈ సమాజంలో, ఈ దివ్యజ్ఞాన సమాజంలో సభ్యులుగా ఉన్న మనమందరం కూడా మళ్ళీ మళ్ళీ దాన్ని గుర్తు ఇతరులకు చేయాల్సిన అవసరం ఉంది, కానీ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదని నా అభిప్రాయం. సెప్టెంబర్ నెలలో మన అందరం కూడా మేడం అని బీసెంట్ గారి జీవిత విశేషాలని, వారు భారతదేశానికి చేసిన సేవను, దివ్యజ్ఞాన సమాజ 2వ అంతర్జాతీయ అధ్యక్షురాలిగా ఆవిడ అందించిన సేవ, అలాగే ఇతరత్ర ఆమె భారతీయులలో భారతీయతని మేల్కొల్పిన విధానం, విద్య, ప్రత్యేకంగా మహిళలకి, ఆడపిల్లలకి విద్య ఎంత అవసరమో తెలియపరిచిన విధానం గురించి చాలా మంది వక్తలు మాట్లాడిన మాటలు మన చెవులలో నిన్న విన్నట్టుగానే ఇంకా అనిపిస్తోంది. దివ్యజ్ఞాన సమాజం ఆవిర్భవించడానికి హెచ్బిబి గారు, హెచ్ఎస్ ఆల్కాట్ గారు చేసిన సేవలు, చూపించిన కార్యదక్షత, దివ్యజ్ఞాన శాఖలు ఏర్పరచడానికి వారు చేసిన కృషి చెప్పుకోదగింది. మేడం అని బీసెంట్ గారు కూడా దివ్యజ్ఞాన సమాజ 2వ అంతర్జాతీయ అధ్యక్షురాలిగా దివ్యజ్ఞాన సారాన్ని తన ప్రసంగాలలో, తన రచనలలో మనకందరికీ అందించిన విషయం మనందరికీ తెలిసిందే. అని బీసెంట్ గారు సత్యాన్వేషిగా చాలా మందితోనూ విడిగా కూడా ప్రయాణం చేశారు. ఒక పత్రికా సంపాదకుడు, ఒక ప్రచురణకర్త డబ్ల్యూటి స్టెడ్ అనే ఆయన అని బీసెంట్ గారికి ద సీక్రెట్ డాక్ట్రిన్ అనేటువంటి 2 గ్రంథ భాగాలని అధ్యయనం చేసి తన పత్రికకి ఆ గ్రంథం మీద సమీక్ష రాయమని ఇచ్చారు. హెచ్బి బ్లావెట్స్కి అప్పటికే గుప్త శాస్త్ర అధ్యయనం చేసి ఆచరించడంలో, రచించడంలో పేరు పొంది ఉన్నారు. ఈ గ్రంథ అధ్యయనం అని బీసెంట్ గారికి చాలా జీవితాన్ని మార్చేసింది, వారికి చాలా ఉపయోగపడింది. ఆమె ఎలాగైనా హెచ్బిబి గారిని కలవాలని నిశ్చయించుకుంది. 1890వ సంవత్సరంలో అని బీసెంట్ గారు హెచ్బిబి గారిని కలవడం జరిగింది. హెచ్బిబి గారు అని బీసెంట్ గారి కోరిక మీదట ఆవిడ్ని శిష్యురాలుగా స్వీకరించడం, దివ్యజ్ఞాన పరంగా శిష్యురాలుగా అని బీసెంట్ గారిని స్వీకరించడం జరిగింది. ఆధ్యాత్మ పరంగా, గుప్త శాస్త్ర పరంగా చాలా ముఖ్యమైన విషయాలని అని బీసెంట్ గారికి బోధించారు. ఆ విషయాలను శ్రద్ధతో అని బీసెంట్ గారు స్వీకరించి, ఎంతో శ్రద్ధతో వాటిని అధ్యయనం చేసి ఆవిడ ఆంతరింగిక శిష్యురాలుగా ఎదిగింది. దివ్యజ్ఞాన సమాజ సభ్యురాలుగా చేరి దివ్యజ్ఞానాన్ని అధ్యయనం చేసి విషయ సారాన్ని ఆవిడ ప్రసంగాల ద్వారా జనాలందరికీ అందజేసింది. ఇదిలా ఉండగా అని బీసెంట్ గారు హెచ్బిబి గారుల గురు శిష్య సంబంధం పెరుగుతున్న రోజులలో మే 8వ తారీఖు 1891 సంవత్సరంలో హెచ్బిబి గారు గతించడం జరిగింది. అప్పుడు అని బీసెంట్ గారు హెచ్ఎస్ ఆల్కాట్ గారితో కలిసి దివ్యజ్ఞాన సమాజ సేవ చేయడం మొదలు పెట్టారు. దివ్యజ్ఞాన సమాజానికి హెచ్ఎస్ ఆల్కాట్ గారు మొదట అంతర్జాతీయ అధ్యక్షుడిగా తను అన్ని దేశాలకు ఊళ్ళకి వెడుతూ బాగా దివ్యజ్ఞాన విషయాలను బోధించే వారిని ప్రోత్సహించేవారు. ఆల్కాట్ గారు సంస్థాపరంగా శ్రమిస్తూ దివ్యజ్ఞానాన్ని అందచేయడానికి ఇతర వక్తల్ని కూడా ప్రోత్సహించేవారు. ఆ విధంగా హెచ్ఎస్ ఆల్కాట్ గారు, అని బీసెంట్ గారు దివ్యజ్ఞాన సమాజం కొరకు కలిసి పనిచేశారు.
అని బెసెంట్ గారు వక్తగా ఆల్కాట్ గారితో ప్రయాణిస్తూ దివ్యజ్ఞాన సమాజం కొరకు పనిచేశారు. హెచ్ఎస్ ఆల్కాట్ గారు తన దైనందిన జీవితాన్ని ప్రత్యేకంగా దివ్యజ్ఞాన సేవ, దివ్యజ్ఞాన సమాజాల స్థాపనలను ప్రతిరోజు డైరీ రాసి పొందుపరిచారు. వీటిని 6 భాగాలుగా ప్రచురించడం కూడా జరిగింది. ఆ రోజులలో హెచ్ఎస్ ఆల్కాట్ గారు ఏ ప్రయాణ సాధనము దొరికితే అది వాడుకొని ప్రయాణాలు చేసి దివ్యజ్ఞాన సమాజ విస్తరణకై పాటుపడ్డారు. కూరలు, వస్తువులు రవాణా చేసే పడవలలో అవి బకింగ్హామ్ కెనాలులో విజయవాడ నుంచి మద్రాసుకు వచ్చేవి. ఆ పడవలలో ప్రయాణం చేసి విజయవాడ చేరి అక్కడ ప్రముఖులను కలిసి అక్కడ దివ్య జ్ఞానం గురించి తెలిపి వారి ద్వారా దివ్య జ్ఞాన లాడ్జీలను స్థాపించారు. అని బెసెంట్ గారు కూడా ఆ రోజులలో ఆల్కాట్ గారితో కలిసి అలాంటి ప్రయాణాలు చేసి దివ్య జ్ఞాన సమాజ సేవకి చాలా సేవ చేసి ఉండవచ్చు. ఇక్కడ ఒక పద్యం చెప్పాలి అనిపిస్తోంది. ఆల్కాట్ గారి డైరీలో ఇక్కడ ఒక పద్యం చెప్పాలనిపిస్తోంది. ఆరంభించరు నిజ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయాతులై మధ్యముల్, ధీరుల్ విఘ్న నిహన్యమానలగుచు ధృత్యునోత్సాహులై ప్రారబ్ధార్థము లుజ్జగింపరుసుమి ప్రజ్ఞానిధులు కావునన్. విఘ్నాలను తలుచుకొని పనులు ఆరంభించని వారు అధముల కిందకు వస్తారట. పని ప్రారంభించి విఘ్నాలు వచ్చినప్పుడు ఆ పనిని ఆపేసేవారు మధ్యములు. పట్టుదలతో ఉన్నతి మీద ఉత్సాహం ఉన్నవారు చివరి దాకా లక్ష్యము చేరేదాకా, తన గమ్యాన్ని చేరేదాకా కష్టపడి పనిచేసే ప్రజ్ఞా పాఠవాలు కలిగిన వారు పనిని వదిలిపెట్టరు. వారే ఉత్తమోత్తములు. అలాంటి వారే ఈ ఆల్కాట్ గారు, అని బెసెంట్ గారు అయి ఉంటారని అనిపిస్తుంది. ఆల్కాట్ గారి డైరీలో సమాచారం ద్వారా 1893వ సంవత్సరంలో ఆల్కాట్ గారికి నరముల బలహీనత వచ్చింది అని రాసుకున్నారు. కొన్నాళ్ళు ఒక పర్వతం మీద ఉన్న కుటీరంలో విశ్రాంతి పొంది కొలంబోలో నౌకలో ప్రయాణమయ్యారట. కొలంబోకి నౌకలో ప్రయాణమయ్యారట. అంతకుముందే బ్లావర్స్కీ గారి ద్వారా అని బెసెంట్ గారి గురించి, ఆవిడ బ్లావర్స్కీ గారి దగ్గర చేసిన సాధన గురించి ఆల్కాట్ గారు తెలుసుకున్నారు. అని బెసెంట్ గారు ఇంగ్లాండ్ లో, లండన్ లాడ్జీలలో చాలా ప్రసంగాలు దివ్యజ్ఞాన సమాజం, దివ్య జ్ఞానం గురించి చేశారు. ఆవిడిని ఆల్కాట్ గారు సిలోన్ రమ్మని ఆహ్వానించారు. ఆల్కాట్ గారు 30th అక్టోబర్న కొలంబో చేరారు. అంతకు ముందే అన్ని స్కూళ్ళకి, కాలేజీలకి బౌద్ధ మత గురువులని, ఇతర పురప్రముఖులను కలిసి అని బెసెంట్ గారి గురించి, ఆవిడ చేస్తున్న ప్రజాసేవ గురించి, దివ్యజ్ఞాన సేవ గురించి అందరికీ ఆల్కాట్ గారు తెలియచెప్పారు. ఆవిడ రాకకి, ఆవిడ చేయబోయే ప్రసంగాలకి కావలసిన గ్రౌండ్ వర్క్, ప్రాథమిక పనులన్నీ చేశారు. పబ్లిక్ లెక్చర్ పెట్టేటైతే మనం ముందస్తుగా ఎలాంటి పని చేయాలో, ఎలా ప్రజలలోకి ప్రసంగకర్త ప్రసంగం చేయబోయే విషయాలను పరిచయం చెయ్యాలో చేసి చూపించారు ఆల్కాట్ గారు. అని బెసెంట్ గారు కౌంటెస్ వాచ్ మిస్టర్, ఒక రాణి వాసు స్త్రీ, వారిద్దరు కలిసి 9th నవంబర్న కొలంబో చేరారు. ఈ రాణి గారు హెచ్బిబి గారికి ద సీక్రెట్ డాక్టర్ రచిస్తున్నప్పుడు ఉజ్బెర్గ్ జర్మనీలో ఆశ్రయం ఇచ్చిన రాజవంశపు ఈవిడ రాణి గారట. రాణి లాంటి వారు. రాణి గారు, అని బెసెంట్ కూడా వారిరువురు చీకటిని పడిన తర్వాత కొలంబో చేరారు అని వ్రాసుకున్నారు ఆల్కాట్ గారు వారి డైరీలో. మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు 1000 మంది అని బెసెంట్ గారిని కలవడం కోసం, వారి రాక కోసం ఎదురు చూశారట. ఆ 1000 మందిలో 200 మంది దాకా బాలురు ఉన్నారట. 125 మంది వరకు బాలికలు కూడా ఉన్నారు. అని బెసెంట్ గారికి స్వాగతం పలికి ఆ జనమంతా వారి ఇళ్లకు వెళ్ళిపోయారు అని వ్రాశారు ఆల్కాట్ గారు. మన దివ్యజ్ఞాన సమాజ ప్రధాన కార్యాలయంలో 3 సభ్యులు, అంటే వీరిరువురికి, అని బెసెంట్ కి, ఆవిడతో ప్రయాణం చేసిన రాజవంశ స్త్రీకి స్వాగతోపన్యాసాలు ఇచ్చారు. సంగమిట్ట అనే బౌద్ధ స్కూళ్ళలో కూడా అని బెసెంట్ కి స్వాగతం లభించింది. వారిరువురు మిస్సెస్
హిగిన్స్ గారి ఇంట్లో బస చేశారు. ఇంకా చాలా మంది శ్రీ ఆర్సి దత్తు ఉత్పడ చాలా పురప్రముఖులు వీరు వీరిరువురుని ఆహ్వానించారు. ఆ మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు రైలెక్కి కాండీ చేరారు. వీరికి ఆల్కాటు అని బిసెంటి గారికి కూడా వచ్చిన రాణికి కూడా ఆగడాలతో ఊరేగింపుగా వారు బస చేయాల్సిన చోటికి చేర్చారు. బౌద్ధ మతస్థులు ప్రజలు బారులు తీరి వీరిని ఆహ్వానించడానికి రోడ్డుకి ఇరువైపులా నుంచున్నారట. ఈ విషయాలు వినడానికి ఇంపు కలిగిస్తాయని, ఇంట్రెస్ట్ గా ఉంటుందని ఆల్కాట్ గారి డైరీలోంచి వివరిస్తున్నాను. ఆ రోజు రాత్రి 8:30కి అని బిసెంట్ గారు ప్రపంచపు గొప్ప ఆవశ్యకములు, ద వరల్డ్స్ గ్రేటెస్ట్ నీడ్స్ అనేటువంటి విషయం మీద ఆ ఊరి టౌన్ హాలులో చాలా మందిని ఉద్దేశించి ప్రసంగించారు. అని బిసెంట్ గారి ప్రసంగానికి జనాలు ముగ్ధులయ్యారు. ఆవిడ వాగ్దాటికి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన విధానానికి, అంతేకాకుండా ఆ దేశస్థులు వారి ఆకాంక్షల గురించి చాలా ప్రేమతో ప్రసంగించారు. వారు కాండీ నుంచి కొలంబోకి రైలు ప్రయాణం చేసి తిరిగి వచ్చారు. ఆ సాయంకాలం అని బిసెంట్ గారు ప్రసంగించారు. ఆ ప్రాంతపు గవర్నరు, ఆయన సతీమణి, అక్కడ సైన్యాధికారి, చాలా మంది ఇతర పుర ప్రముఖులు కూడా పాశ్చాత్యులు ఆవిడ ప్రసంగం వినడానికి వచ్చారు. ఆ ప్రసంగం అయిన తరువాత కరళతాళ ధ్వనులు మిన్ను ముట్టాయి. కర్మ సిద్ధాంతం గురించి చాలా వివరంగా బౌద్ధ ప్రచారకులు చెప్పేదానికన్నా, ఎందుకంటే కర్మ సిద్ధాంతం బౌద్ధ మతంలో చాలా ముఖ్యమైనది కదా, వివరంగా అందంగా చెప్పారట. ఎంతో వివరంగా అందంగా చెప్పారట అని బిసెంట్ గారు. రెండో ప్రసంగం కావాలని అక్కడి పుర ప్రముఖులు అడిగారు. సమయ ఒత్తిడి వల్ల రెండో ప్రసంగం జరగలేదు. కాండీలో ప్రసంగం, కొలంబోలో ప్రసంగం, అని బిసెంట్ గారి భారతదేశంలో ఆవిడ పర్యటనకి తెరతీసినట్టుగా అయింది. ఆవిడ ప్రసంగాలు తాలూకు విశేషాలు భారతదేశంలో ఉన్న వార్తాపత్రికలు ప్రచురించడానికి దోహదపడింది. కొలంబో నుంచి గాల్ అనే ఊరికి ప్రయాణం అయ్యారు. ప్రయాణ మార్గంలో వచ్చిన స్టేషన్లలో, స్కూళ్లలో చదువుతున్న పిల్లలు ఆవిడని ఆనందంతో, కేరింతలతో ముంచెత్తారు. ఆ పట్టణంలో చాలా పెద్దగా పాశ్చాత్యులు, సింహళ దేశస్థులు ఆవిడ ప్రసంగానికి హాజరయ్యారు. ఒక ప్రఖ్యాత హోటల్లో అని బిసెంట్ గారు ప్రసంగించారు. పణిడ్యురే అనే ఊరి మీదుగా ప్రసంగాలు చేస్తూ కొలంబో తిరిగి 14వ తారీఖున సాయంకాలానికి చేరారు. అక్కడ నుంచి 16 నవంబరు 1893న అని బిసెంట్, ఆ రాణివాస శ్రీ ఆల్కాట్ గారు ఇండియాకి చేరారు. టుటికాన్ అనే ఊరికి చేరారు. వారి ప్రయాణం చిన్న స్టీమర్లలో కొలంబో నుంచి టుటికాన్ చేరారు. అంత ఆహ్లాదకరమైన ప్రయాణం కాదట ఆ స్టీమర్లలో ప్రయాణం చేయడం. వాతావరణ ప్రభావం వల్ల స్టీమరు ఊగిసలాడుతూ ప్రయాణం చేయాల్సి వచ్చింది. టుటికాన్ లో చాలా మంది హైందవులు మరియు ఇతరులు అని బిసెంట్ గారికి స్వాగతం పలికారు. 1893 సంవత్సరం 16 నవంబర్ ఉదయం 10:24కి బిసెంట్ భారతదేశంలో అడుగుపెట్టింది. ఆవిడ ఎక్కడ ప్రయాణించినా, ఎక్కడ ప్రసంగించినా అమోఘమైన జయం కలిగింది. టుటికాన్ నుంచి తిరువన్వేలికి వచ్చి అక్కడ నుంచి పాలయం కొట్టకి చేరారు. మరణము, మరణానంతర జీవితం మీద చాలా గొప్ప ఉపన్యాసం ఇచ్చారు అని బిసెంట్ గారు. పాలయం కొట్టై క్రైస్తవ మత బోధకులు, బిషప్పులతో క్రైస్తవ మత ప్రాధాన్యత పొందిన ప్రాంతంగా వర్ణించారు ఆల్కాట్ గారు. వారికి ఆతిథ్యం ఇచ్చినటువంటి వి కుప్పుస్వామి అయ్యరింట్లో అని బిసెంట్ గారి రాకను పురస్కరించుకొని కోలాట అనేటువంటి నృత్యాన్ని కూడా ఏర్పాటు చేశారట. ఆ రోజు వారు ఆ నృత్యాన్ని కూడా చూశారు. ఆ రోజు సాయంకాలం అని బిసెంట్ గారు మెటీరియలిజం, భౌతికతో కూడి జీవించడం అవసరమా అని ప్రసంగించారు. ఆ ప్రసంగంలో ఆవిడ తెలివితేటలు, మేధా సంపత్తి ప్రస్ఫుటంగా కనపడింది అని ఆల్కాట్ గారు అంటారు. ప్రతివారు అని బిసెంట్ గారితో మాట్లాడడానికి చాలా ప్రయత్నించారట. ఆవిడ మాటలు అంత ఉత్సాహపరిచే అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా. ఆవిడ ఇన్ఫార్మల్ మీటింగ్ అంతకు ముందు తిరువన్వేలి నుంచి ప్రయాణం అవ్వాలనుకున్న 19 నవంబరున ఈ సాధారణ రీతిలో ప్రసంగాలా కాకుండా అందరితో మాట్లాడడం చేశారు.
అని బెసెంట్ గారు. చాలా మంది ఆ సాధారణ సభ తర్వాత దివ్య జ్ఞాన సమాజంలో సభ్యులుగా చేరడం జరిగింది. ఈ మెంబర్లుగా చేరిన వారిలో 5గురు భౌతికవాదులు కూడా ఉన్నారు. భౌతికవాద నమ్మకాలని అంతకు ముందు రోజు సాయంత్రం చేసిన ప్రసంగం ద్వారా ఆ భౌతికవాదంలోని లోటుపాట్లని అర్థమయ్యేటట్టు ఆవిడ తెలియచెప్పారట. అక్కడి నుంచి వారు మధురై నగరానికి చేరారు. రాజా రామ్నాథ్ గారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. మంచి బంగళాలో బస ఏర్పాటు చేశారట. ఆ బంగళా ఎదురుగా ఒక పెద్ద కోనేరు కూడా ఉంది అని రాస్తారు ఆల్కాట్ గారు. మరుసటి రోజున ఆ ముగ్గురిని మధుర మీనాక్షి గుడికి తీసుకువెళ్లారు. మీనాక్షి గుడి ప్రధాన అర్చకులు గుడికి సంబంధించినటువంటి అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఎన్నో విషయాలను అనిబిసెంట్ గారికి తెలియపరిచారు. అనిబిసెంట్ గారు 2 ప్రసంగాలు చేశారు. ఉదయం 7:30కి కర్మ సిద్ధాంతం మీద, సాయంకాలం 6 గంటలకి మహాత్ముల ఉనికి సాక్ష్యాలు అనే విషయం మీద మాట్లాడారు. శాస్త్రాలలో అనిబిసెంట్ గారు మాట్లాడారు. అవి ఏ శాస్త్రాల్లో ఎక్కడ మాట్లాడుతున్నా అనిబిసెంట్ గారు ప్రతి చోట ప్రతి ఊళ్ళోనూ, అంటే వారు ఏ ఊరు వెళ్ళినా ఎక్కడ మీటింగ్ లో మాట్లాడినా వారు ప్రతి రోజుకి 2 ప్రసంగాలు చేశారట. మహాత్ములు శాస్త్రాలలో చెప్పినా కూడా మహాత్ములు మానవులలోంచే వస్తారు అని ఎంత చెప్పినా, పరిణామ క్రమంలో భాగంగా మహాత్ములు అవుతారు, మానవుడే మహాత్ముడు అవుతాడని చెప్పిన ఆ శాస్త్రాలతో పరిచయం ఉన్న పండితులు కూడా ఒప్పుకునేవారు కాదు ఆ రోజుల్లో. మహాత్ములకి పాశ్చాత్యులతో కూడా సంబంధం ఉందని, దివ్య జ్ఞాన సమాజ ఆవిర్భావం వారి ప్రేరణతో జరిగిన విషయం అని అంత త్వరగా నమ్మలేని స్థితిలో ఆ రోజు ప్రజలు ఉండేవారు. మరుసటి రోజున బహిరంగ సభ లేని కారణమున దివ్య జ్ఞాన సమాజ సభ్యులందరూ పి నారాయణయ్యర్ వారింట్లో కలిశారట. అరిటాకులో వేళ్ల చేతితో భోజనం చేశారు. అంటే ఆ రోజుల్లో మరి చేతితో భోజనం చేయడం అనేది వాళ్ళకి తెలియని విషయం కదా ఫారినర్స్ కి. ఆ రోజు మధ్యాహ్నం తిరుచునాపల్లికి ప్రయాణమయ్యారు. సాయంకాలం తిరుచునాపల్లి చేరారు. పుదుక్కోటై రాజా వారు దివ్య జ్ఞాన సభ్యులైన వారు కాబట్టి వీరికి బస కల్పించి ఆతిథ్యం ఇచ్చారు. మరుసటి రోజు సాయంకాలం భారతదేశం యొక్క పూర్వ వైభవం, ప్రస్తుతం పరిస్థితుల గురించి మాట్లాడారట. పూర్వ వైభవం, ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడారు. చాలా మంది శ్రోతల మనసులు కదిలిపోయాయి. అనిబిసెంట్ గారు చెప్పిన విషయాలకి కన్నీళ్ల పర్యంతం అయ్యాను. ఆమె ప్రసంగం నన్ను కూడా కదిలించి కన్నీళ్లు తెప్పించింది అంటారు ఆల్కాట్ గారు. నా గొంతు గద్గదమై ఆ సభను ముగింపు వాక్యాలు పలకలేకపోయాను అంటారు ఆల్కాట్ గారు. బ్రిటిష్ వనిత అనిబిసెంట్ గారు కదా, మన దేశం గురించి ఎంతలా మాట్లాడిందో మనం ఊహించుకోవచ్చు. బీసెంట్ గారు భారతదేశం గురించి, ఐర్లాండ్ గురించి చాలా పరిశోధించి బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలన నుంచి విముక్తి పొందడానికి చాలా కృషి చేశారు. అందువలనే భారతదేశం గురించి బాగా తెలియడం వల్లే మన దేశం గురించి అంత బాగా మాట్లాడి అంత మందిని ఆనందపరిచి కన్నీళ్లు తెప్పించారంటే అది మామూలు విషయమా? మరుటి సాయంకాలం రాజుగారు వారింటికి తీసుకెళ్లారు. ఆ సాయంకాలం టౌన్ హాలులో అనిబిసెంట్ గారు ఆవిడికి అలవాటైన అమోఘమైన రీతిలో అద్భుతంగా ప్రసంగించారు. చాలా మంది శ్రోతలు చాలా గట్టి చప్పట్లతో సభ దద్దరిల్లిపోయిందట. మరుసటి రోజు మధ్యాహ్నానికి ఈ బృందం అంతా తంజావూరు చేరారు. బీసెంట్ 26వ తారీఖున ఆదివారం నాడు దివ్య జ్ఞానము శాస్త్రము అనే విషయం మీద ప్రసంగించారు. ఆ రోజు సాయంకాలం బీసెంట్ గారు భౌతికత విధానం, దాని సరిపోని తత్వం గురించి మాట్లాడారు. ఎలా భౌతికవాదం మనకు మేలు చేకూర్చదో అనే విషయం ప్రధానంగా ప్రసంగంలో చోటు చేసుకుంది. ఆ తర్వాత కుంభకోణం అనే ఊరికి చేరారు. ఆ సాయంకాలం చాలా మంది శ్రోతలను ఉద్దేశించి దివ్య జ్ఞానం నవీన కాలంలో పురోగతి అనే విషయం మీద మాట్లాడారు. మన భారతదేశంలో ప్రాచుర్యంలోకి వస్తున్న భౌతికతతో కూడిన జీవితాన్ని స్వచ్ఛందంగా ఎలా దూరం చేసి మన దేశ సంస్కృతిని, ఆచారాలను ముందుకు తీసుకువెడుతూ భారతీయతతో ఎలా జీవించాలో అనిబిసెంట్ గారు తన ప్రసంగాలలో
కాలేజీలలో చదివే విద్యార్థులకి, ఇతరులకు కూడా తెలియచేశారు. మరుసటి రోజు పరిపూర్ణ పురుషులు వారి గురించి, వారి జీవిత విశేషాలు, వారి గమ్యాల గురించి అని బీసెంట్ గారు మాట్లాడారు. ఆ రోజున 7 దివ్యజ్ఞాన సమాజంలో సభ్యులుగా చేరారు. గురువారం నాడు అని బీసెంట్ గారు భౌతికతో కూడిన జీవితం మీద ప్రసంగించారు. 3000 మంది ఆ ప్రసంగం వినడానికి సభాస్థలికి వచ్చారు అని ఆల్కాట్ గారు డైరీలో రాసుకున్నారు. కరూర్ ఈరోడ్ మీదుగా మరుసటి రోజు కోయంబత్తూరుకి చేరింది వీరి ప్రయాణం. సాయంకాలం 6 గంటలకి టౌన్ హాల్లో సాయంకాలం 6 గంటలకి టౌన్ హాల్లో అని బీసెంట్ గారు దివ్య జ్ఞానము దాని బోధలు మీద ప్రసంగించారు. వచ్చిన జనాలట విపరీతంగా ఉన్నారు. వారు అని బీసెంట్ గారు వాళ్ళ ప్రసంగం అయిన తర్వాత ఆవిడ బయటకు రావడానికి పోలీసుల సహాయం కావాల్సి వచ్చింది అని రాశారు ఆల్కాట్ గారు. అంటే ఎంత మంది వచ్చారో వాళ్ళలోంచి ఈవిడ బయటకు తీసుకురావడానికి ఎంత కష్టమైందో మనకు అర్థమయ్యే ఉంటుంది కదా మనందరికి కూడా. డిసెంబర్ 3న అని బీసెంట్ గారి ప్రసంగం తర్వాత చాలా మంది దివ్య జ్ఞాన సమాజంలో సభ్యులుగా చేరారు. అక్కడ నుంచి కోయంబత్తూరు నుండి బెంగుళూరుకి బయలుదేరి వెళ్ళారు. డిసెంబర్ 4వ తారీఖున బెంగుళూరు చేరారు. ఏ ఊళ్ళో దొరకని ఘన స్వాగతం మాకు బెంగుళూరులో లభించింది. మొదటి ప్రసంగం అని బీసెంట్ గారిది దివ్య జ్ఞానము నీతి శాస్త్రము గురించి మేయో హాల్లో జరిగింది. ఆ తర్వాత ప్రసంగం బీసెంట్ గారి ప్రసంగాలను వినడానికి వచ్చే సంఖ్య పెరగడం దృష్ట్యా అందరూ కూర్చునేందుకు వీలుగా పెద్ద ఖాళీ స్థలంలో ఏర్పాటు జరిగింది. అవుట్డోర్ మీటింగ్ ఆ రోజు సాయంకాలం 4:30 గంటలకి లాల్ బాగులో పెద్ద హాలులో క్రిస్టర్ పేలస్ వేదికగా దివ్య జ్ఞానం శాస్త్రమా అనే విషయం మీద అని బీసెంట్ గారు మాట్లాడితే వినడానికి కొన్ని వేల మంది హాజరయ్యారు. ఆ రోజు 18 మంది కొత్త సభ్యులు చేరారు దివ్య జ్ఞాన సమాజంలో. అక్కడ నుంచి రైలు మార్గాన ఆ బృందమంతా బళ్ళారి చేరింది. దారి మధ్యలో పెనుగొండ, గుంటకల్ లాడ్జీ మెంబర్స్ వీరిని కలవడానికి స్టేషన్కి వచ్చారని ఆల్కాట్ గారి మాట. ఊరేగింపుగా వీరి బసకు తీసుకువెళ్లారు. ఆ సాయంకాలం 6:30 గంటలకి దివ్య జ్ఞానము భౌతికవాదం మీద బీసెంట్ గారు ప్రసంగించారు. అన్ని ప్రసంగాల కన్నా ఈ ప్రసంగం అని బీసెంట్ గారిది చాలా ఉత్తమోత్తంగా ఉండింది అని ఆల్కాట్ గారు అన్నారు. చాలా మంది స్త్రీలు బీసెంట్ గారిని కలవడానికి వచ్చారట. మరుసటి రోజు సాయంకాలము మరణానంతర జీవితం విషయం మీద బీసెంట్ గారి ప్రసంగం సాగింది. ఆ మరుసటి రోజు ఆదివారం ఉదయం 8 గంటలకు భారతదేశం పురోగతి అనే విషయం మీద బీసెంట్ గారు మాట్లాడారు. అక్కడ చాలా మంది దివ్యజ్ఞాన సమాజ సభ్యత్వాన్ని పుచ్చుకున్నారట. అందులో 3 స్త్రీలు ఉన్నారట. సన్మార్గ సభ బళ్ళారి లాడ్జీ పేరు. తర్వాత అక్కడి నుంచి సన్మార్గ సభ బళ్ళారి లాడ్జీకి వచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్ కు ప్రయాణం అయ్యారు. తెల్లవారకుండానే రైలు ఎక్కారు అందరూ. హైదరాబాద్ లో మిస్టర్ దోరాబ్జీ దోసాభాయి మెంబరు పార్సీ మతానికి చెందిన వారు. వారు వీరికి స్వాగతం పలికారు. దోసాభాయి ఎవరో కారు, మనందరికీ పరిచయం ఉన్న మన సోదరుడు వాచా గారి తాతగారు. హైదరాబాదు లాడ్జీ భవనాన్ని నిర్మించి దివ్యజ్ఞాన సమాజానికి దానం చేసిన వారు పెస్తోంజీ దోరాబ్జీ దోసాభాయి గారు. బషీర్బాగులో ఒక రాజభవనంలో వీరికి బస ఇచ్చారు దోసాభాయి గారు. వీరందరినీ వారి కారులో అయ్యలు నాయుడు గారి ఇంటికి తీసుకువెళ్లారు. ఈ అయ్యలు నాయుడు గారు వారి కుమార్తె కలిసి అడయారులో స్థలం కొనడానికి ధన సహాయం చేసిన వారు. ఆ రోజు సాయంకాలం 5:45కి అని బీసెంట్ గారు దివ్యజ్ఞానమా నవీన శాస్త్రమా అనే విషయం మీద బషీర్బాగ్ లో ఒక పెద్ద సభా భవనంలో ప్రసంగించారు. ఆ మరుసటి రోజు మరణానంతర జీవితం మీద బీసెంట్ గారు ప్రసంగించారు. ఈ ప్రసంగం సికింద్రాబాద్ లాడ్జీలో జరిగింది. ఆ మరుసటి రోజు బషీర్బాగ్ మానవుడు ఆత్మేనా ఈజ్ ఎ మ్యాన్ ఎ సోల్
అనే విషయం మీద ప్రసంగించారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బయలుదేరి వెళ్ళారు ఈ ముగ్గురు కూడా. హైదరాబాదులో జరిగిన విశేషాలతో ఈ ప్రయాణ కథనాన్ని ముగిద్దాం. అనీ బీసెంట్ గారు 1890 సంవత్సరంలో దివ్య జ్ఞాన సమాజంలో చేరారు. 1893వ సంవత్సరానికి ఎంత బాగా అధ్యయనం చేశారో, ఎంత ప్రతిభావంతంగా ప్రసంగించారో అన్ని ఊళ్ళల్లో మనం తెలుసుకున్నాం. ప్రాథమిక విషయాలు మనం దివ్యజ్ఞాన పరంగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఇతరులకి, ముఖ్యంగా దివ్య జ్ఞానం అంటే తెలియని వారికి చిన్న చిన్న పదాలతో, మాటలతో అందజేయాలనే సంకల్పం మనమందరం చేసుకుందాం. కొన్ని వందల మందికైనా దివ్య జ్ఞాన సారాన్ని అందజేసే ప్రయత్నం మనమందరం చేద్దాం. అనీ బీసెంట్ గారి ప్రసంగాలు ఎక్కడైతే జరిగాయో ఇంకా ఇతర ఊళ్ళలో కూడా ఆల్కాట్ గారు విశేషంగా కృషి చేసి లాడ్జీలను అంతకు ముందే ఏర్పాటు చేశారు. ఈ ప్రయాణం అంతా సజావుగా సాగేందుకు ప్రతి లాడ్జీల సభ్యులతో సంప్రదించి ప్రసంగాలు అనీ బీసెంట్ గారివి ఆల్కాట్ గారు ఏర్పాటు చేశారు. ఆయన ప్రతిరోజు వ్రాసిన దినచర్య పుస్తకంలోంచి కొన్ని విషయాలు సేకరించి నేను చెప్పడం జరిగింది. కేవలం ఆయన వ్రాసిన విషయాలు మటుకే ఆధారం. ఈ నా తొలి ప్రయత్నానికి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనేటువంటి పాట గుర్తొస్తుంది. నిజంగానే సాధన చేసి కృషి చేస్తే ఆధ్యాత్మిక ఎదుగుదల సాధించి పరిణామ క్రమంలో ముందంజ వేయడం సాధ్యమని నమ్ముతున్నాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలనిపిస్తోంది. మనమందరం సోదరులం, సోదరీమణులం అని అక్క చెల్లెలం, అన్నదమ్ములని కదా అనుకుంటున్నాం. అలాంటప్పుడు మనకి మన దగ్గరలో ఉన్న లాడ్జీల మెంబర్లమే మనం కలుసుకోవడం జరగట్లేదు. ఏవో కారణాలు వస్తున్నాయి, కలవడం జరగట్లేదు. అలా కాకుండా మన దగ్గరలో ఉన్న, అంటే గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఉన్న వాళ్ళు, అలాగే మా హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అలాగే వారి వారి దగ్గరలో ఉన్నటువంటి లాడ్జీలు ఒక 2 నెలలకో 3 నెలలకైనా ఒకసారి కలిసి మనమందరం మనకు తెలుసుకున్నవి ఆ 2-3 నెలల్లో మనం ఏం చదువుకున్నామో, ఏమి తెలుసుకున్నామో, ఏమి నేర్చుకున్నామో అవి మనం చర్చించుకుంటూ ఉంటే బాగుంటుంది. కానీ వీటన్నింటికి వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళకి భోజనాలు పెట్టడము, వీళ్ళకి బస ఏర్పాటు చేయడం, ఇవన్నీ కష్టము అనిపించవచ్చు. కానీ మనం అనుకుంటే అంత కష్టం కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మన ఇంటికి వచ్చేది ఎవరు? మన అన్నయ్యలు, మన అక్కలు, మన తమ్ముళ్ళు, మన చెల్లెళ్ళు, వీళ్ళే కదా. మన ఎంతమంది మెంబర్లు ఉన్నామో అందరం ఇద్దరిద్దరిని వారి ఇంట్లో పెట్టుకొని వారికి కావాల్సిన సదుపాయాలు, మన అన్నదమ్ముడు వస్తే మనం ఎలా చూస్తామో మనకున్నంతలో అలా ఆప్యాయంగా చూస్తూ అందరం కలిసి ఒక దగ్గర మాట్లాడుకుని మనకు తెలిసిన విషయాలు, మనం నేర్చుకున్న విషయాలు, మనం ఇతరులు నేర్చుకున్నవి అలా పంచుకుంటూ పెంచుకుంటూ పోతే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తోంది. అలా ముందుకు వెళుతూ మనమంతా ఆ అనీ బీసెంట్ గారిని, ఆల్కాట్ గారిని, మేడంని మనం ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ వారు నడిచిన మార్గంలో కనీసం ఒక 2-3 అడుగులైనా మనం వేయగలిగితే మన జన్మ చరితార్థం అని నాకు అనిపిస్తుంది. ఇక్కడే మరొక విషయం కూడా చెప్పాలనిపించింది నాకు. అలా ప్రయాణం చేస్తున్న వారిలో మన ఎన్సి రామానుజాచారి గారు కూడా ఒకరే. ఎన్ని కష్టాలు, ఈ దారిలో ప్రయాణం చేసే వారికి ఎన్ని అడ్డంకులు వస్తాయో అందరికీ తెలుసు. ఆధ్యాత్మిక విద్య చాలా కష్ట సాధనతో కూడిందే. కానీ దాన్ని సాధించాలి, ఆ గమ్యాన్ని చేరుకోవాలి అనుకునేటువంటి వారు దేన్ని లెక్క చేయరు, ఎదురీస్తారు. అలాంటి వారే మన రామానుజాచారి గారు నాకు మామగారు అవుతారు. వారి గురించి కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని మీ అందరికీ కూడా తెలిసిన వారే వారు. నేనేం పెద్దగా చెప్పక్కర్లేదు. కానీ ఎందుకో అనిపించింది అలాంటి వారిలో వారు కూడా ఇప్పుడున్న వారిలో వారు ఉత్తములేమో. అలా ప్రయాణం చేస్తూ అలా సాధన చేస్తున్నటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి ఏమో అనిపించి నాకు నేను చెప్తున్నాను. తర్వాత the spirit of sacrifice which is there వీళ్ళందరిలో ఆల్కాట్ గారిలో కానీ, మేడం బ్లావెట్స్కీ గారిలో కానీ, మేడం బ్లావెట్స్కీ ఎస్పెషలీ ఆవిడకి చాయిస్ ఇచ్చినప్పుడు నువ్వు సీక్రెట్ డాక్టర్ రాయడం మానేస్తావా, మానేసినా కూడా మాకు అభ్యంతరం లేదు, లేదు కంప్లీట్ చేస్తావు మానవుల పురోగతి కొరకు అంటే అది కూడా మాకు అభిలషణీయమే అని చెబితే, నేను ఎంత కష్టమైనా, నా శరీరం ఎంత కష్టపెట్టినా నేను డెఫినెట్ గా నేను ఈ సీక్రెట్ డాక్టర్ అనేది కంప్లీట్ చేస్తానని ఒప్పుకుంటుంది ఆవిడ. అలాగా వాళ్ళకి పర్సనల్ గా ఎన్ని కష్టాలు వచ్చినా
వారు ఎప్పుడు వెనుక అడుగు వేయకుండా చాలా జాగ్రత్తగా ముందడుగే వేశారు. ఎందుకంటే వాళ్ళకి ఈ అభిప్రాయం ఉంది. ఈ జ్ఞానము, ఈ దివ్య జ్ఞానం అనేది అందరికీ చేరాలి. అందరికీ చేరాలి. అలాగే ఇప్పుడు రామానుజాచార్య గారి గురించి మాట్లాడాము. ఆయనకి ఈ మధ్య కొంత సుస్థి చేసింది. కాబట్టి మనం అందరం గుడ్ థాట్స్ పంపిస్తే ఆయన తొందరగా కోలుకుంటారేమో. ఇంకొన్ని రోజులు మనతో పాటు సంవత్సరాలు ఉండి మనకి అమూల్యమైన విషయాలని మనకు అందిస్తారు అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. ఆయన అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాత కాలంలో పనిచేసిన వాళ్ళు. కాబట్టి ఈ ప్రసంగాలు చేయడం కన్నా జీవించడం, సత్యాన్ని జీవించడం మోర్ రెలవెంట్ అండ్ ఇంపార్టెంట్ అని నమ్మిన వాళ్ళలో నేను ఒకడిని. ప్రసంగాలు చేస్తాం కరెక్టే. ప్రసంగాల సారాన్ని మన జీవితంలో నింపుకొని ఎలాగైతే జీవించడానికి చాలా ప్రధానమైన ఇంపార్టెన్స్ ఇస్తామో అది మనం చేయాల్సిన పని అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సరే, తర్వాత ఇంకెవరైనా మాట్లాడితే టిట్ బిట్ నేను చివరికి ఇవ్వాలి కాబట్టి ఒకటి ఇస్తా టిట్ బిట్. ఇప్పుడు మనకి మాస్టర్స్ లో 7 రేస్ ని ఆధారం చేసుకొని ఒక్కొక్క రేకి ఒక్కొక్క మాస్టర్ అని అంటుంటాం. అడ్మినిస్ట్రేషన్ కి ఒక రే ఉంటే ఆ రేకి సంబంధించిన వారు మాస్టర్ ఎం. సో మాస్టర్ ఎం అనేవారు ఈ దివ్యజ్ఞాన సమాజ అధ్యక్షులని వెనకాల ఉండి నడిపిస్తూ ఉంటారు అనేది ఒక అంశం. సో ఈయన ఆల్కాట్ గారు ఎంత శ్రమ పడ్డారో, ఏమేమి చేశారో మనకు అందరికీ తెలుసు. దాని వెనకాలంతా కూడా గైడింగ్ ఫోర్స్ మాస్టర్ గారు. సరే, అంతా అయిపోయింది. 1907 లో అడయార్లో ఆయన చాలా సుస్థి చేసి డెత్ బెడ్ లో ఉన్నారు ఆల్కాట్ గారు. ఆల్కాట్ గారికి ఇంకో వర్రీ ఏమిటంటే, నన్ను ఫస్ట్ ప్రెసిడెంట్ ఫర్ లైఫ్ అపాయింట్ చేశారు, బాగుంది. హూ విల్ క్యారీ ఆన్ దిస్ ప్యాటర్న్? ఎవరు తీసుకెళ్లి ముందరికి ఈ సమాజాన్ని ఉద్ధరిస్తారు లేకపోతే ఇంప్రూవ్ చేస్తారు అనే ఒక దాని మీద ఆయన విపరీతంగా ఆలోచించేవారు. మాస్టర్స్ కి అపీల్ చేసేవారట, ప్లీజ్ షో మీ ద పర్సన్ హూ విల్ బి ద పర్సన్ హూ విల్ టేక్ ఓవర్ అని. కాబట్టి ఒకసారి, చాలా సార్లు ఆయనకి 7-8 సార్లు మాస్టర్ ఎం అనేవారు కనిపించి డైరెక్షన్ ఇచ్చారు. చాలా సార్లు ఆయనకి. ఒకసారి పడవలో ప్రయాణం చేస్తుంటే కూడా పడవ డెక్ మీద ఉత్తరం పడితే ఆ ఉత్తరం ప్రకారం ఆయన యాక్ట్ చేశారు. సో ఆల్ దీస్ థింగ్స్ ఆయన జీవితంలో ఉన్నాయి. 9-10 సంఘటనలు ఆయనే రాశారు. ఎప్పుడెప్పుడు మాస్టర్ ఎం అనేవారు ఆయనకి కనపడి ఆయనకి సందేశం ఇచ్చి చేశారనేది. ఇప్పుడు ఈ డెత్ బెడ్ లో ఉన్నప్పుడు చివరిగా ఆయన ఈ అపీల్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి, ఎట్లా జరగాలి ముందరికి అని అంటున్నప్పుడు ఇలాగే అడుగుతుంటే మాస్టర్ ఎం కనపడ్డారట. మాస్టర్ ఎం దర్శనం ఇచ్చారు ఆయన రూమ్ లో. ఇచ్చి, ఎందుకు వర్రీ అవుతున్నావు అని చెప్పారట. లేదు, ఈ సమాజాన్ని ముందరికి తీసుకెళ్ళడానికి ఎవరిని ప్రెసిడెంట్ చేయాలి, ఎవరు ప్రెసిడెంట్ గా ఉంటారు అనేది నేను ఆలోచిస్తున్నాను అంటే, నువ్వెవరిని అనుకుంటున్నావు అని అడిగారట వారు. యానీ బెసెంట్ అని చెప్పారట ఈయన. ఆల్కాట్ గారు యానీ బెసెంట్ పేరు ఉద్ఘాటించారు. మాస్టర్ గారు కూడా ఎస్ యానీ బెసెంట్ అని చెప్పి వెళ్ళిపోయారట. సో వీళ్ళిద్దరి మధ్య బిట్వీన్ ఆల్కాట్ అండ్ యానీ బెసెంట్ రెండవ అంతర్జాతీయ అధ్యక్షురాలు అవడానికి మాస్టర్స్ అప్రూవల్ కూడా ఉంది అనేది ఒక హిస్టారికల్ ఫ్యాక్ట్. సో దాని తర్వాత ఆయన పరమపదించడం, ఆయన్ని తర్వాత ఈవిడ ప్రెసిడెంట్ అవ్వడం అంత మనకు తెలిసిన విషయమే. బట్ ఈ ఎప్పుడు కూడా సరి అయిన ఆర్తితో నిష్కల్మషంగా నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు ఎప్పుడూ కనిపిస్తూనే ఉన్నారు, సందేశాలు ఇస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే నేను నాది అని ఇంపార్టెన్స్ అనుకొని నేను జీవిస్తుంటే వాళ్ళు దగ్గరికి రావట్లా. దే ఆర్ నాట్ రికగ్నైజింగ్ సచ్ పీపుల్. సో వీ నీడ్ టు బి వెరీ కాషస్. నాది నేను అనేది ప్రొజెక్ట్ అవుతోందా, సెల్ఫిష్నెస్ ప్రొజెక్ట్ అవుతోందా, ఇది గమనించుకుంటూ మనం జీవించగలిగితే మనకు కూడా సందేశాలు వస్తాయి. కొన్నిసార్లు సందేశం మనకు ధ్యానంలో రావచ్చు, ఇంకో చోట రావచ్చు, ఇవి వస్తాయి డెఫినెట్ గా. సో ఇది మనం దృష్టిలో పెట్టుకొని సరి అయిన పంధాలో జీవిస్తే, దివ్యజ్ఞాన పరంగా దివ్యజ్ఞాన సేవ చేస్తూ, ఇందాక నేను చెప్పినట్టు మాట్లాడడమే ముఖ్యం కాదు, జీవించడం, అసలు మెంబర్ గా జీవించడం, దివ్యజ్ఞానిగా మారడం. దివ్యజ్ఞాన మెంబర్ గా అవడం ఒకటి, దివ్యజ్ఞానిగా మారడం ఒకటి.
కాబట్టి అది మన కర్తవ్యమేమో అనిపిస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన గుంటూరు శ్రీకృష్ణ దివ్య జ్ఞాన సమాజ కార్యవర్గానికి, సభ్యులకు ధన్యవాదాలు. ప్రత్యేకంగా నా సోదర సమానులు సంజీవరావు గారికి ధన్యవాదాలు మరీ మరీ తెలియజేస్తున్నాను. నా ఈ చిన్న ప్రయత్నాన్ని, నా తొలి అడుగుని మీరు ఆశీర్వదిస్తారని ఆశిస్తూ, మళ్ళీ మీ అనుమతితో మళ్ళీ కలుసుకుందాం మనందరం. ఉండనా మరి, మీ సోదరి చంద్ర.